మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే, మా కార్యక్రమాలను వీక్షిస్తున్న మీకు ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఫోన్ చేసి మీ స్పందనను అలాగే మీ ప్రార్థన అవసరాలను తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదే సమయమందు దేవుడు ఈ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని బలపరిస్తే మాట్లాడుతున్నారు అని మీకు గుర్తిస్తే మీ వంతుగా ఈ టీవీ కార్యక్రమాలు జరిగించడానికి మీరు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు కొనసాగించడానికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే, మనం లూకా సువార్త 11వ అధ్యాయం 1-2 వచనాలు చూడగలిగితే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పునట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ను అడిగాను. అందుకైన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని యేసయ్య తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాను. సరే, ఈ రోజున ఇందులో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయుట నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయుట నేర్పు అని అడిగారు. అండ్ ఈ రోజున మనమందరము కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి శిష్యులకి ఈ ప్రార్థన చేయడం కూడా రాదా అంటే, మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన ఒక సత్యం ఏంటి అంటే, మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, రాత్రి పడుకునేటప్పుడు ఉదయమే చీకటిగా ఉండగానే లేచి ప్రార్థన చెయ్యాలి అని పడుకుంటాం. కానీ ఈరోగా మనం ఉదయాన్నే లేచి చూసేసరికి అప్పటికే చాలా వెలుగొచ్చి తెల్లవారిపోయి ఉండడం చూసి వెంటనే మనం మోకరించే సమయానికే చాలా ఆలోచనలు, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, భర్తకి క్యారేజీ పెట్టాలి, లేక ఈ రోజున పలానా ప్రయాణం చెయ్యాలి అని తొందరలతో మోకరించి, ప్రభువా, నీకు తెలియందేముంది చెప్పు, ఈ రోజున చాలా పనులు ఉన్నాయి, నన్ను దీవించు, నా భర్తని దీవించు, నా పిల్లల్ని దీవించు, వారిని కాపాడు అని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అంటాం. ఇక రాత్రి ప్రార్థనకి వచ్చేసరికి ఆ రోజంతా ఎన్నో పనులు, ప్రయాణాలు చేసి మనము ఆహారము భుజించి త్రాగినవాడు తొలతూగినట్లుగా మనం కూడా ఆ తిన్న తర్వాత తిండి భారము చేత ఊగిపోతూ మోకరించి, ప్రభువా, నీకు తెలియందేముంది చెప్పు, ఈ రోజున ఎన్నో పనులు, బాగా అలసిపోయాను, నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా బిడ్డలను కాపాడు, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ అంట. అంటే మనకి తెలిసిన ప్రార్థన ఏంటి అంటే, కిరాణా కొట్టుకాడికి వెళ్ళి సరుకులు లిస్ట్ ఇచ్చినట్లుగా ఎప్పుడు నన్ను, నా భర్త, నా పిల్లలు, నా అవసరాలు అనే చెప్తాం. కానీ ఇక ఏమీ మనం ప్రార్థన చేయలేని వారిగా ఉంటాం. కానీ రోమాపత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలలో యుక్తముగా ప్రార్థన చేయుట మనకి తెలియదు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవునికి ప్రార్థన చేయడం నాకు తెలుసండి అని మీలో ఎవరైనా అంటే, మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, మీ కంటి ముందు కనపడే ఎదుట వ్యక్తి యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి కోరికలు, ఉద్దేశాలు ఉన్నాయో మనకి తెలియవు. మరి కంటికి కనపడని దేవుని ఆలోచన ఎలాంటిదో, ఆయన మనస్సు, ఆయన ఉద్దేశాలు ఎలాంటివో మనకి తెలియవు. కనుక ఆ తండ్రి మనస్సు, చిత్తము, ఉద్దేశాలు ఎరిగిన వాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే శిష్యులకి
మనలాగా ప్రార్థన చేయడం బహుశా వచ్చుండొచ్చు, కానీ దేవుని మనస్సు, చిత్తము, ఉద్దేశాలు ఎరిగి ప్రార్థన చేయడం తెలియదు గనక ప్రభువా మాకు ప్రార్థన చేయుట నేర్పించు అని అడిగారు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థించడానికి సహాయము చేయమని మనం కోరినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మనలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ మనకి ప్రార్థనలో ఇది మనం కొనసాగడానికి మనకి సహాయపడతారు. ఏమండి, ఈ రోజున శిష్యులు ప్రార్థనే ఎందుకు నేర్పమని అడిగారు? ప్రభువా, మేము చాలా జ్ఞానయుక్తంగా బోధించడం నేర్పించు, నీలాగా స్వస్థతలు చేయడం నేర్పించు, నీలాగా దయ్యాలను వదలగొట్టడం నేర్పించు, నీలాగా అద్భుతాలు, సూచక క్రియలు చేయడం నేర్పించు అని అడగలేదు, కానీ ప్రార్థన చేయడం నేర్పించు అని మాత్రమే ఎందుకు అడిగారు అంటే, శిష్యులకు యేసయ్య దగ్గర ఏం గ్రహించారు అంటే ప్రార్థన ఎంత ప్రధానమైనదో వారు గ్రహించారు. అంటే యేసయ్య ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము తెరవబడిన అనుభవం. అంటే ఆయన బాప్తిసం పొందినప్పుడు ప్రార్థన చేస్తే పేతురు మేడగది మీద ఆకలిగొన్న సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము తెరవబడి 4 చెంగులు కలిగిన దుప్పటి దిగి రావడం చూశారు. అలాగే యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడిన అనుభవం. అదే సమయమందు పెంతుకోస్తు దినాన్న సంఘము 120 మందిగా కూడి ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా అంతకు ముందే యేసయ్య బాప్తిస్మ సమయంలో ఆయన ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి రావడం వారు చూశారు. అంత మాత్రమే కాదు, వారు తండ్రి ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అక్కడికి దిగి రావడం, యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మార్చబడడం, ఆయన రూపం మారిపోవడం. అంత మాత్రమే కాదు, మోషే, ఏలియాలు లాంటి పరిశుద్ధులు అక్కడికి రావడం, తండ్రి అక్కడికి వచ్చి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు చెప్పినది మీరు వినండి అని యేసయ్య ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము తెరవబడడం, దేవుని యొక్క ఆత్మ దిగి రావడం, యేసయ్య రూపాంతరపరచబడడం, అక్కడికి పరిశుద్ధులు దిగి రావడం, అక్కడ తండ్రి స్వయంగా మాట్లాడడం, ఇవన్నీ విన్న శిష్యులకి స్వస్థతలు, దయ్యాలను వదలగొట్టడం, సూచక క్రియలు, అద్భుతాలు ఏమీ విలువగా కనపడలేదు. కానీ ప్రార్థన చేయడం వారికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా, ప్రధానమైనదిగా వారు గుర్తించి ప్రభువా ప్రార్థన చేయుట మాకు నేర్పించు అన్నారు. ఈరోజున ప్రార్థన చేయడము అంటే మనము ప్రభువుతో మాట్లాడడము అని మనము గ్రహించాలి. ప్రార్థన చేయడము అంటే ప్రభువుతో మనం మాట్లాడడం. మనం ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి ప్రార్థిస్తూ దేవునితో మాట్లాడినప్పుడు అంటాడు, ఇదిగో దుమ్మియు ధూళియు బూడిద లాంటి నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను అంటాడు. అంటే ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం సహజంగా మనం ఏం చేయాలి అంటే, అందరూ దేవుని బైబిల్ గ్రంథాన్ని మనము ప్రతిరోజు క్రమంగా చదువుతూ ఉండగా దేవుడు తన వాక్యంలోండి మనతో మాట్లాడుతూ ఏం చేస్తాడు అంటే మనకి ఆలోచన ఇస్తాడు, మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, మనం ఎలా వివేకంగా నడుచుకోవాలో చూపిస్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో,
ఏ పరిస్థితిలో మనం ఎలా వ్యవహరించాలో, ఎలా నడుచుకోవాలో ఆయన ఏం చేస్తాడు అంటే తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. కానీ మనం దేవునితో మాట్లాడాలి అంటే ఈ రోజున చాలా పరికరాలు ఉన్నాయి. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడడానికి వారు కంప్యూటర్ని వినియోగించి మెసేజ్ల ద్వారా మాట్లాడే వాళ్ళు కొంచెం మంది, అలాగే ఫోన్ను వినియోగించి ఆడియో ద్వారా, వీడియో ద్వారా, లేక వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఇతరులతో మాట్లాడుతున్నారు. కానీ దేవునితో మాట్లాడడానికి మనకి ఎలాంటి పరికరాలు లేవు. కానీ దేవునితో మాట్లాడే ఏకైక సాధనం లేక ఏకైక పనిముట్టు ఏది అంటే కేవలం ప్రార్థన మాత్రమే. ఈరోజున మనకి ప్రియులైనటువంటి స్నేహితులతో మనం ఏం చేస్తాము అంటే గంటలు తరబడి మాట్లాడతాం. వారు చెప్తే మనము వినేవారిగా ఉంటాం. అలాగే మనము దేవుణ్ణి ప్రేమించేవారమైతే మన ప్రార్థనల ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన ఖచ్చితంగా మనము ఆయనతో మాట్లాడినది ఆయన వింటాడు అనడానికి కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, 77వ కీర్తన 1వ వచనం, మనము మాట్లాడినప్పుడు ఆయన మనకి జవాబునిస్తాడు. అందుకనే నేను ఎలుగెత్తి ఆయన నా మనవి ఆలకించేంత వరకు నేను ప్రార్థిస్తాను అని కీర్తనాకారుడు సెలవిస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉండగా దేవుడు ప్రవక్తను పంపించన్నాడు, ఇక నీవు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. కానీ అదే హిజ్కియా గోడ తట్టుకు తిరిగి, ప్రభువా నీ దృష్టిలో నేను అనుకూలంగా ఎలా జీవించాను, ఎంత నీతిగా యథార్థంగా బ్రతికానో జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరచమని కోరినప్పుడు అదే ప్రవక్తను పంపించి నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను, నిన్ను బాగు చేస్తున్నాను అని మాట్లాడాడు. అంటే హిజ్కియా ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబిచ్చినటువంటి దేవుడు మనము కూడా ఆయనతో ప్రార్థనలో మన హృదయంలో ఉన్న సంతోషం, మన హృదయంలో ఉన్న బాధ, మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆయనతో సంభాషించినప్పుడు మన ప్రార్థనలు, మన మాటలు వినిన దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబునిస్తాడు. ఇక ప్రార్థన చేయడము అంటే రెండవదిగా ప్రభువుని ఆహ్వానించడం అన్న విషయం మనం గ్రహించాలి. ప్రభువుని ఆహ్వానించడం అంటే మనకి ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ఆరంభమైనది అని రాయబడి. అంటే బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయడానికి అది ఆరంభం. అంటే ప్రార్థన అనే పదానికి మూల భాషలో వారు కన్నీళ్లు విడుచుచు ఆక్రందన అంటే బిగ్గరగా కేకలు వేశారు అని రాయబడి. అంటే ఏమని కేకలు వేసుంటారు అంటే ఎనోషు తన తాతయ్య అయిన ఆదాము అవ్వల దగ్గర కొన్ని సంగతులు విన్నారు. ఇదిగో మేము దేవుణ్ణి కన్నులారా చూసాం, మేము దేవుని స్వరాన్ని మేము విన్నాం, మేము దేవునితో మాట్లాడేవాళ్ళం, ఆయనతో కలిసి తోటలో సంచరించేవారం అని చెప్పిన సంగతులు వినినటువంటి ఎనోషు అతడు మోకరించి కన్నీరు కాచి, మా తాత మామలకి కనపడిన దేవా మాకు కనపడు అని, వారితో మాట్లాడిన దేవా మాతో మాట్లాడమని కన్నీరు కాచి ఆక్రందన చేసినట్లుగా మనం చూడగలం. మనం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు తనను మరణం నుండి తప్పించగలిగిన దేవునికి కన్నీళ్లు విడిచి మహారోదనలతో ప్రార్థన చేసి ఆయన్ని ఆహ్వానించినట్లుగా చూడగలం. అంటే ఈ రోజున మనము కూడా
ప్రార్థనలు చేసి దేవుణ్ణి ఎందుకు ఆహ్వానించాలి అంటే, మనం ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వ్యాధి వచ్చి మూలుగుతూ ఉన్న పరిస్థితులు, తరచూ ఏదో ఒక నష్టాల గుండా మనము వెళ్ళడం, అంత మాత్రమే కాదు ఏదో ఒక ప్రమాదాలు మనల్ని వెంటాడడం, ఆత్మీయంగా మనము ఎదగలేకపోవడం, మనం ఇలాగా అనేక సమస్యలతో మనం ఉండగా మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభువుల వారిని ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఆయన మన పరిస్థితులలోనికి దిగిరమ్మని మనం ఆహ్వానించాలి. అందుకనే యేసు ప్రభువు కూడా 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటాను అన్నాడు. అంటే మనము మోకరించి కలిసి ప్రార్థించగలిగితే ఆయన సన్నిధి మన దగ్గరకి ఆహ్వానించబడుతుంది అన్న సత్యం మనం గ్రహించాలి. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడను అన్నాడు. అంటే దీపస్తంభము అనగా సంఘం. 7 దీపస్తంభాలు అంటే ప్రపంచవ్యాప్తంగా సంఘాలు, అంటే ఎక్కడైతే 2-3గా ఒక సంఘముగా ప్రజలు కూడుకుంటున్నారు, అలాంటి వారి మధ్యకి దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుడు దిగి వస్తాడు. అంటే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభువుని ఆహ్వానించాలి. అప్పుడు ఆయన దిగి వస్తే మన ప్రతి సమస్యలు పరిష్కరించబడతాయి అని మనం గ్రహించాలి. ఉదాహరణకి చాలామంది దేవుని నమ్మిన విశ్వాసులు వారి సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని పరుగులెడుతున్నారు. అంటే వారు ఏ సంఘానికైతే వెళ్తున్నారో ఆ సంఘ బిడ్డల ఆ సంఘ సేవకుని మీద నమ్మకం ఉంచక, లేక దేవుని మీద నమ్మిక ఉంచక, ఎవరో కొంచెం మంది ఇదిగో మేమిచ్చే నీళ్లు తాగితే మీకు స్వస్థత కలుగుతుంది, మేమిచ్చే కచ్చిపు తీసుకుంటే మీకు శుభ ప్రయాణం కలుగుతుంది, లేక మా దగ్గరికి వస్తే మీకు అనుకున్న కోరికలు తీరతాయి, ఇదిగో మేము ప్రార్థన పెట్టే స్థలంలోనే దేవుడు ఉన్నాడు అని ప్రజలను ఆకర్షించడానికి వారు కొన్ని పద్ధతులను వినియోగిస్తే, ఆ వలలో చిక్కిన విశ్వాసులు ఇదిగో ఆయన పెద్ద సేవకుడు, ఆయన దగ్గరకి ఇసుకేస్తే రాలనంతమంది జనం వస్తున్నారు, అక్కడికి వెళ్తేనే మనం అనుకున్న కోరికలు తీర్చబడతాయి అని పరిగెడుతున్నారు. కానీ ఈ రోజున అలాంటి స్వస్థతశాలలకైనా అలాంటి ప్రాంతాలకు వెళ్ళిన వారందరి అవసరాలు తీర్చబడుతున్నాయా అంటే, అక్కడికి వేల కొలది వెళ్తే కొంచెం మందికి మాత్రమే, అదైనా వారి కాలానుగుణంగాను లేక ఏదో ఒక సమయంలో కొన్ని కోరికలు నెరవేరాలి కనుక నెరవేరుతున్నాయి. కానీ అందరికీ వారు అనుకున్న కోరికలు అనుకున్న కార్యాలు జరగట్లేదు. కానీ మనము అనుకున్న కార్యాలు జరగాలి అంటే ఎవరు మనుషుల దగ్గరికి వెళ్తే జరగవు. కానీ మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతూ ఆయన సన్నిధిని మనం ఆహ్వానించినప్పుడు దేవుడు గనక మన ప్రార్థనలు విని మన పరిస్థితుల్లోనికి దిగి వస్తే మన సమస్త సమస్యలకి పరిష్కారము జరుగుతుంది. అందుకని మనం దేవుని సన్నిధిని ఆహ్వానించాలి. ఉదాహరణకి ఆయన దిగి వస్తే ఎడారి నేల నీటి ఓటలుగా మార్చబడుతుంది. ఆయన దిగి వస్తే బీడుబారిన భూమి ఫలవంతమైన పంటగా మార్చబడుతుంది. ఆయన దిగి వస్తే చచ్చిన చెట్టు మొద్దు వంటి జీవితం చిగురించడం ప్రారంభమవుద్ది. ఆయన దిగి వస్తే ప్రతి కొండ సదును చేయబడుతుంది. ఆయన దిగి వస్తే ప్రతి లోయ పోడ్చబడుతుంది. ఆయన దిగి వస్తే ప్రతి వంకరి మార్గము కూడా నిదానము చేయబడుతుంది. ఈ రోజున పేతురు
అత్త ఇంటికి యేసు ప్రభు పేతురుతో కలిసి వెళ్ళినప్పటికీ పేతురు అత్త జ్వరము వచ్చి మంచం మీద పడుకొని మూలుగుతూ ఉంది. యేసయ్య అతని ఇంటిలోనికి పేతురు అత్త ఇంటిలోనికి వచ్చిన వెంటనే, ఆమె చెయ్యి ముట్టుకున్న వెంటనే ఆమెకున్న సమస్త జ్వరము వదిలిపోయి వెంటనే ఆమె వారికి పరిచర్య చేయడం ప్రారంభించింది. ఈ రోజున మనం కూడా అలాంటి స్వస్థతలు మన జీవితంలో అనుభవించాలి అంటే యేసయ్యను ఆహ్వానించాలి. గెరాసేనుల ప్రాంతంలో దయ్యముల చేత నడిపించబడుతూ సమాధులలో వసిస్తున్న వారి దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడు వారిలో ఉన్న దయ్యాలు తొలగిపోయి వారు మంచి వస్త్రము కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం మనం చూస్తాం. ఈ రోజున ఎవరైతే వ్యసనాల చేత అపవిత్రాత్మల చేత నడిపించబడుతున్నారో యేసయ్య వారి పరిస్థితుల్లోనికి దిగి వచ్చినప్పుడు వారి ప్రతి వ్యసనాల నుండి కూడా ఆయన విడిపిస్తాడు అన్న సత్యం మనం గ్రహించాలి. యేసయ్యను కానా వివాహంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ వివాహంలో ఏం జరిగింది అంటే, వారి వివాహం అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు వారు నిశ్చితార్థమైన తర్వాత సంవత్సర కాలానికి ఆ వివాహం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో అబ్బాయి అమ్మాయి తమ పవిత్రతను ఏం చేయాలి అంటే కాపాడుకోవాలి. ఒకవేళ అమ్మాయికి అబ్బాయిలో ఏదైనా త్రాగుబోతు, తిండిబోతు, తిరుగుబోతు అని తెలిస్తే ఇదిగో ఈ అబ్బాయిని వివాహం చేసుకొని ఇలాంటి వాడు అని వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ అబ్బాయికి అమ్మాయిలో ఏదైనా తప్పు కనపడితే పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో వివాహము జరిగే సంవత్సర కాలంలోగా 7 దినాలు జరిగి ఆ పెండ్లి విందుకి కావలసినవన్నీ సంవత్సరం పొడుగుత వారు సమకూర్చుకుంటారు. ఈలోగా ఆ సమకూర్చుకున్నారు, విందు జరుగుతుంది. ఈలోగా ద్రాక్ష రసం అయిపోయింది. వెంటనే మరియా ఆ ద్రాక్ష రసము సిద్ధపరచాలి అంటే కొన్ని రోజుల ప్రాసెస్. అయితే యేసయ్య దగ్గరకు వచ్చి ద్రాక్ష రసం అయిపోయింది అన్నప్పుడు అక్కడ ఉన్న రాతి బాణలను చూసి నీళ్లతో నింపమని మీరు పట్టుకెళ్ళి దానిని వడ్డించమన్నప్పుడు వారు ఆ నీళ్లు తీసుకెళ్ళి పోస్తూ ఉండగానే మధురమైన ద్రాక్ష రసముగా మార్చబడింది. అంటే యేసయ్య దిగి వస్తే మారా నీళ్ళు మధురముగా మార్చబడతాయి. కేవలము నీళ్ళు మధురమైన ద్రాక్ష రసముగా మార్చబడినట్లుగానే ఈ రోజున ప్రార్థనలో మనం ఎదగకపోతే, వాక్యంలో ఎదగలేకపోతే, దేవుని గుణగణాలలో మనం ఎదగలేకపోతే, మనము ప్రార్థన చేసి దేవుని ఆత్మను మనలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన దిగి వచ్చి మనము ఆత్మీయంగా ప్రేమలో ఎదిగేలాగా, ఆయనలాగా మంచితనములో ఎదిగేలాగా, సహన గుణంలో ఎదిగేలాగా, విశ్వాసంలో ఎదిగేలాగా మనల్ని ఫలభరితంగా ఆయన రూపంలోనికి మారుస్తాడు. అంత మాత్రమే కాదు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలలో ఉన్నా ఆయన దిగి వచ్చినప్పుడు మన కన్నీరు నాట్యముగా, మన ఇరుకు విశాలతగా, మనకున్న ప్రతి పరిస్థితి కూడా మారి మనం ఏమవుతాము అంటే మనము సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాం. కనుక దేవునితో మాట్లాడడం, దేవుణ్ణి ఆహ్వానించడం మీరు తెలుసుకోగలిగితే ఆయన దిగి వచ్చినప్పుడు మీరు ఉన్న చోట్లోనే మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగే సమయం అందు ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో నాయన, శిష్యులు ప్రార్థన చేయడమే ఎందుకు నేర్పించమన్నారు అంటే, ప్రార్థన చేసేటప్పుడు
ఆకాశము తెరవబడడం, దేవుని యొక్క ఆత్మ దిగి రావడం, పరిశుద్ధులు ఆ స్థలంలో ప్రత్యక్షమవ్వడం, యేసయ్య మీ పోలిక రూపాంతరంలోనికి మీరు అడుగు పెట్టడం, దేవుని స్వరము వినపడడం, నాయన ఇవన్నీ చూసిన వారు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో వారు గ్రహించి నాయన వారు ప్రార్థన చేయటం నేర్పించమన్నా. ఈ రోజున మేము ప్రార్థించలేని బలహీనులుగా ఉండగా ప్రతి ఒక్కరి మీదకి నీ ప్రార్థన ఆత్మను మీరు దింపండి. వారి కలిగి ఉన్న నాయన వారి ఆత్మీయమైన అవసరాల నిమిత్తం, భౌతికమైన అవసరాల నిమిత్తం నీ వైపు చూస్తూ ఉండగానే ఆశ్చర్యకరంగా వారి పరిస్థితుల్లోనికి మీరు దిగి వచ్చి వారి స్థితిగతులను నీవు మార్చి మేలు చేయమని అడుగుతూ ఉన్నా. ఇప్పుడే వారి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ప్రతి అవసరాలను కూడా మీరు తీర్చి నీ సన్నిధిలో వారు సాక్షులుగా నిలబడినట్లు మీరే సహాయము చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.